స్వప్న తన కొడుకు కోసం రోడ్లో పరిగెడుతూ ఉంది. వెనకాలే ఆవిడ భర్త అయిన రాజేష్ కూడా పరిగెడుతూ ఉన్నాడు. ఆ రోడ్లో వెహికల్స్ చాలా వేగంగా వస్తూ ఉన్నాయి. ఇక ఆల్మోస్ట్ ఒక కార్ ఆవిడ్ని హిట్ చేయబోతూ ఉండగా ఆమె భర్త అయిన రాజేష్ ఆవిడ్ని కాపాడతాడు. రాజేష్ ఆవిడతో, ఏం చేస్తున్నావు స్వప్న, ఇంటికి పద ముందు అని అంటాడు. కానీ ఆవిడ అతనితో, లేదు రాజేష్, మన కొడుకు ఇక్కడే ఉన్నాడు అని చెప్తుంది. స్వప్న, మన కొడుకు చనిపోయి 1 year అవుతుంది, వాడు నిజంగా ఈ ప్రపంచంలో లేడు, తిరిగి ఇంటికి వెళ్దాం పదా. కానీ స్వప్నకి మాత్రం ఆమె ఎదురుగా ఉన్న రోడ్లో ఆవిడ కొడుకు నిలబడి ఆవిడ కోసం పిలుస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఆవిడ ఒక్కసారి రాజేష్ చేతిని వదిలించుకొని అక్కడి నుండి వేగంగా పరిగెడుతుంది. ఇక అటుపక్కకి వస్తూ ఉన్న ఒక లారీ ఆవిడ్ని హిట్ చేస్తుంది. దానితో స్వప్న అక్కడికక్కడే మృతి చెందుతుంది. ఈ కథని మనం పూర్తిగా తెలుసుకోవాలంటే 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. స్వప్న రాజేష్ జీవితం అందరిలానే చాలా సంతోషంగా గడుస్తూ ఉంది. వాళ్ళకి ఒక కొడుకు ఉండేవాడు. ఆ అబ్బాయికి మేబీ 4 years అలా ఉండొచ్చేమో. అతను అన్నిట్లో ఫస్ట్ ఉండేవాడు. స్వప్న వాళ్ళు అపార్ట్మెంట్లో 4th floorలో ఉండేవారు. ఆ రోజు ఇంట్లో రాజేష్ లేడు, అతను ఎక్కడికో వర్క్కి వెళ్ళున్నాడు. స్వప్న కిచెన్లో ఏదో వర్క్ చేస్తూ ఉంది. అప్పుడే ఆవిడ కొడుకు అలా ఆడుకుంటూ బాల్కనీ దగ్గరికి వెళ్ళాడు. రాజేష్ వాళ్ళు అప్పటికే చిన్న పిల్లాడున్నాడని చెప్పి బాల్కనీ దగ్గర గ్రిల్స్ పెట్టున్నారు. కానీ ఆ పిల్లాడు అక్కడే ఉన్న స్టూల్ ఎక్కి గ్రిల్స్ని పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు. కానీ ఆ స్టూల్ కాస్త స్లిప్ అవ్వడంతో ఆ పిల్లాడు పైన నుండి కిందకి పడి మరణించాడు. తర్వాత కిందున్న వాచ్మెన్ ఈ విషయం స్వప్నకి చెప్పడంతో ఆవిడకి తెలుస్తుంది. అప్పటి నుండి స్వప్న మెంటల్ స్టెబిలిటీని కోల్పోయింది. రాజేష్ ఆవిడ్ని ఎన్నో సైకాట్రిస్ట్ డాక్టర్స్ దగ్గర చూపించాడు. అయినప్పటికీ ఆవిడ హెల్త్ మెరుగవ్వట్లేదు. చివరిగా వాళ్ళు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఆ అపార్ట్మెంట్ ఇంటిని అమ్మేసి రాజేష్ ఆ సిటీ అవుట్స్కట్స్లో ఒక చిన్న ఇంటిని కొన్నాడు. అట్లీస్ట్ అక్కడి నుండి దూరం వెళ్ళిన తన వైఫ్ హెల్త్ బాగుతుందేమో అని చెప్పి రాజేష్ అనుకున్నాడు. కానీ వాళ్ళకి అప్పటి వరకు తెలియదు వాళ్ళు ఆ ఇంట్లో చేరి చాలా పెద్ద తప్పు చేశారని. వాళ్ళు ఆ ఇంట్లో తమ వస్తువులన్నీ సెట్ చేసుకున్నారు. కానీ కేవలం ఒక రూమ్ మాత్రమే మిగిలింది. ఆ రూమ్ ఎందుకో రాజేష్కి నచ్చలేదు. ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడంతా ఏదో ఒక తెలియని అన్ఈజీనెస్ అనిపిస్తూ ఉంది. కాబట్టి రాజేష్ ఆ రూమ్లోకి వెళ్ళొద్దని చెప్పి స్వప్నకి కూడా చెప్తాడు. ఇక ఆ రోజు సమయం రాత్రి 11 అవుతూ ఉంది. రాజేష్ రూమ్లో నిద్రపోతూ ఉన్నాడు. స్వప్నకి నిద్ర రావట్లేదని ఆవిడ టీవీ చూస్తూ ఉన్నారు. అలా టీవీ చూస్తూ ఉన్న స్వప్నకి ఉన్నట్టుండి తన పక్కన ఎవరో ఉన్నట్టు సడన్గా ఒక అన్ఈజీనెస్ అనిపిస్తుంది. ఆవిడ ఆ రూమ్ అంతా చూస్తారు, అక్కడెవరు లేరు. ఇక సరే అని మళ్ళీ ఆవిడ టీవీ చూస్తూ ఉన్నారు. ఇక అప్పుడే ఆవిడకి తన కొడుకు ఫేవరెట్ టాయ్ సౌండ్ వినిపిస్తుంది. ఆ టాయ్కి కీ తిప్పితే అది ముందుకి నడుస్తుంది. కబ్బోర్డ్లో ఉన్న ఆ టాయ్ కిందకి పడి అలా సౌండ్స్ చేసుకుంటూ ముందుకి నడుస్తూ ఎగ్జాక్ట్గా ఏ రూమ్ అయితే రాజేష్ లోపలికి వెళ్ళొద్దని చెప్పాడో ఆ రూమ్ బయటే ఆగుతుంది. ఇదంతా స్వప్న చూస్తుంది. అసలే మెంటల్ స్టెబిలిటీ లేని స్వప్నకి ఎందుకో ఆ రూమ్లోనే తన కొడుకున్నాడని చెప్పి అనిపిస్తుంది. ఇక స్వప్న ఆల్మోస్ట్ ఆ డోర్ని ఓపెన్ చేస్తూ ఉండగా వెనక నుండి రాజేష్ వస్తాడు. స్వప్న, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఈ డోర్ ఓపెన్ చేద్దని చెప్పాను కదా నిన్ను. స్వప్న జరిగిందంతా రాజేష్కి చెప్పాలని అనుకుంటుంది. కానీ తను మెంటల్గా స్టేబుల్ లేదని చెప్పి రాజేష్ తను చెప్పింది నమ్మడని ఆవిడ తనకి జరిగిందంతా రాజేష్కి చెప్పదు. అలా మరికొన్ని రోజులు గడుస్తాయి. అప్పుడు సమయం మేబీ 10:30 అలా అవుతుంది. ఆ రోజు రాజేష్కి వర్క్ ఉంది, అతను కొంచెం లేట్గా వస్తాడని చెప్పి తన భార్యకి చెప్తాడు. ఆ రోజు స్వప్నకి ఎందుకో ఎలా అయినా ఆ డోర్ని ఓపెన్ చేసి రూమ్లో ఏముందో చూడాలని అనిపిస్తూ ఉంది. ఆ డోర్ని స్వప్న ఓపెన్ చేస్తుంది. అది సౌండ్ చేసుకుంటూ ఓపెన్ అవుతుంది. ఆ రూమ్లో అన్ని పాత సామాన్లు ఉన్నాయి, వాటికంతా డస్ట్ ఉంది. ఆ రూమ్కి సరిగ్గా మధ్యలో ఒక సర్కిల్ లాంటిది ఉంది. ఆ సర్కిల్ని చూస్తూ ఉంటే అక్కడెవరో క్షుద్ర పూజలు చేసినట్టు అనిపిస్తూ ఉంది. పక్కనే ఉన్న సోఫాలో ఒక తెల్లటి కాగితం ఉంటుంది. దానిపైన చార్లీ అని రాసుంటుంది. స్వప్న ఆ పేపర్ని తీసుకుంటుంది. దాన్ని వెనక్కి తిప్పి చూస్తుంది. అక్కడ చనిపోయిన వాళ్ళతో మీరు మాట్లాడాలి అని అనుకుంటున్నారా? ఇక్కడ రాసున్నట్టు మీరు చేస్తే మీరు చనిపోయిన వాళ్ళతో మాట్లాడొచ్చు.
అని రాసుంటుంది. ఇక ఆ సమయంలో స్వప్నకి ఎలా అయినా చనిపోయిన తన కొడుకుతో మాట్లాడాలని బలంగా అనిపిస్తుంది. ఇక స్వప్న ఆ పేపర్ మీద రాసినట్టు స్టెప్స్ అన్ని ఫాలో అవుతుంది. ఆ పేపర్ మీద 4 సైడ్స్ ఎస్ నో అని చెప్పి రాసి పేపర్కి 4 డైరెక్షన్లో 4 క్యాండిల్స్ని వెలిగించి అదేవిధంగా పేపర్కి ప్లస్ షేప్లో 2 క్యాండిల్స్ని వెలిగిస్తుంది. ఆ రూమ్ డోర్ని క్లోజ్ చేస్తుంది. ఒక డీప్ బ్రెత్ తీసుకొని తన కొడుకు పేరుని పిలుస్తుంది. నువ్వు నిజంగా ఈ రూమ్లో ఉన్నావంటే నాకు ఏదో ఒక విధంగా సిగ్నల్ ఇవ్వు. నా వల్లే నువ్వు చనిపోయావు. నేను ఆ రోజు నిన్ను చూసుకోండి నీకు ఈరోజు ఈ స్థితి వచ్చేది కాదు. నువ్వు ఈ రూమ్లో నిజంగానే ఉన్నావంటే నాకు ఏదో ఒక విధంగా సిగ్నల్ ఇవ్వు. ఆవిడ అలా చెప్పిన వెంటనే కార్నర్స్లో ఉన్న 4 క్యాండిల్స్ అన్నీ మూవ్ అవుతాయి. కానీ పెన్సిల్ ఏమో అసలు కదలట్లేదు. అప్పుడే ఆవిడకి డోర్ బెల్ రింగ్ అయినట్టు వినిపిస్తుంది. రాజేష్ వచ్చాడేమో అని చెప్పి స్వప్న ఆ డోర్ని క్లోజ్ చేసుకొని వేగంగా బయటికి వెళ్ళి చూస్తుంది. డోర్ని ఓపెన్ చేయకుండా ఫస్ట్ విండో నుండి చూస్తుంది. అక్కడ రాజేష్ నిలబడి ఉంటాడు. ఇక స్వప్న డోర్ని ఓపెన్ చేస్తుంది. ఏం చేస్తున్నావు స్వప్న? డోర్ చేయడానికి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు? ఆవిడ సారీ నేను చూసుకోలేదు అని చెబుతుంది. స్వప్నకి రాజేష్ కార్ కనిపించదు. రాజేష్ కార్ కనిపించట్లేదేంటి? నువ్వు ఎలా వచ్చావు? ఓ అదా, కార్ రిపేర్ వచ్చింది, మెకానిక్ షెడ్లోనే వదిలేసి వచ్చాను, 2 డేస్ పడుతుంది అని అన్నాడు. ఇక రాజేష్ చూస్తే తిడతాడని చెప్పి స్వప్న ఆ గేమ్ని కంప్లీట్గా క్లోజ్ చేయకుండానే ఆ రూమ్ డోర్ని లాక్ చేస్తుంది. అదే రోజు రాత్రి వాళ్ళిద్దరు నిద్రపోతూ ఉంటారు. స్వప్న చెవిలో ఆవిడ కొడుకు ఆవిడ్ని పిలుస్తున్నట్టు వినిపిస్తూ ఉంది. ఆవిడ రాజేష్ని నిద్ర లేపకుండా సైలెంట్గా హాల్లోకి వెళ్తుంది. స్వప్నకి వాళ్ళ కొడుకు ఇందాక లాక్ చేసిన రూమ్లో నుండి పిలుస్తున్నట్టు గట్టిగా వినిపిస్తూ ఉంది. ఆవిడ ఎలానో ఆ డోర్ని అన్లాక్ చేసి లోపలికి వెళ్తుంది. స్వప్నకి అక్కడెవరూ కనిపించరు. ఇందాక ఆ రూమ్లో వచ్చినప్పుడు అక్కడ విండోస్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ రూమ్లో ఉన్న ఒకే ఒక విండో ఓపెన్ అయి ఉంది. బయట నుండి వస్తున్న గాలికి కర్టన్స్ ఎగురుతూ ఉన్నాయి. స్వప్న మెల్లగా ముందుకు వెళ్తూ విండో నుండి బయటికి చూస్తుంది. అక్కడ ఉన్నదాన్ని చూశాక స్వప్నకి చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే దూరంగా ఆవిడ కొడుకు నిలబడి స్వప్న వైపే చూస్తూ ఉన్నాడు. ఇక ఆవిడ నిద్రలేచి డోర్ అన్లాక్ చేసి బయటికి పరిగెడుతుంది. డోర్ అన్లాక్ చేసిన సౌండ్తో రాజేష్ కూడా మెలకువవుతాడు. స్వప్న బయటికి పిచ్చి దానిలా పరిగెత్తడం చూసి అతను కూడా ఆవిడ వెనకాల పరిగెడతాడు. స్వప్న అలా రోడ్డు మీదకి పరిగెడుతుంది. వెనక రాజేష్ పరిగెడుతూ ఉంటాడు. ఇక ఉన్నట్టుండి ఒక కారు ఆవిడ్ని ఢీ కొడుతుంది. ఇక అప్పటి వరకు నిద్రపోతూ కళని చూసిన స్వప్న గట్టిగా అరిచి నిద్ర మేలుకుంటుంది. పక్కనే ఉన్న రాజేష్ కూడా ఏమైంది అని చెప్పి ఆవిడని అడుగుతాడు. ఆవిడ ఏడుస్తూనే రాజేష్కి జరిగిందంతా చెబుతుంది. సరే ఏం కాలేదు అని చెప్పి రాజేష్ ఆవిడికి ధైర్యం చెప్తాడు. దాని తర్వాత నీళ్లు తాగొస్తానని చెప్పి స్వప్న బెడ్రూమ్లో నుండి హాల్కి వెళ్తుంది. ఈసారి స్వప్నకి నిజంగానే ఆవిడ కొడుకు లాక్ చేసిన రూమ్లో నుండి పిలుస్తున్నట్టు వినిపిస్తుంది. ఆవిడకి హాల్లో నుండి బెడ్రూమ్ క్లియర్గా కనిపిస్తుంది. ఆవిడ బెడ్రూమ్ వైపు చూస్తుంది. రాజేష్ నిద్రపోయి ఉన్నాడు. స్వప్న ధైర్యం చేసి రూమ్ డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. అక్కడ ఇందాక ఆవిడ వెలిగించిన క్యాండిల్స్ ఆల్మోస్ట్ ఆరిపోయే స్టేజ్లో ఉన్నాయి. అప్పుడే స్వప్నకి ఆ క్యాండిల్ లైట్లో ఎదురుగా ఉన్న కబోర్డ్లో నుండి బ్లడ్ బయటికి లీక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. స్వప్నకి చాలా భయం వేస్తుంది. వెళ్ళి రాజేష్ని నిద్ర లేపాలని అనుకుంటుంది. కానీ ముందొకసారి ఆ కబోర్డ్ని ఓపెన్ చేసి చూద్దామని స్వప్న అనుకుంటుంది. అలా మెల్లగా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి స్వప్న ఆ కబోర్డ్ని ఓపెన్ చేసి చూస్తుంది. లోపల ఉన్నదాన్ని చూశాక స్వప్నకి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే లోపల ఆవిడికి రాజేష్ శవం కనిపిస్తుంది. ఇక ఒక్కసారిగా ఆ రూమ్కి సరిగ్గా మధ్యలో ఉన్న చార్లీ పేపర్ మీద ఏదో రాసున్నట్టు స్వప్నకి కనిపిస్తుంది. ఆ పేపర్ మీద ఏం రాసుంటుందంటే, అమ్మ నువ్వు ముందు ఇంట్లో నుండి పారిపో, ఈ ఇంట్లో ఉన్నది నాన్న కాదు. అప్పుడే తన ఎదురుగా ఉన్న డోర్ ఓపెన్ అవుతుంది. రాజేష్ ఆవిడికి ఎదురుగా నిలబడి ఉంటాడు. స్వప్న ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఈ రూమ్లోకి నిన్ను రావద్దన్నాను కదా. అతన్ని చూస్తూ ఉంటే స్వప్నకి చాలా భయంగా ఉంది. ఇక అతను స్వప్న చేతిలో ఉన్న ఆ పేపర్ని గమనిస్తాడు. ఏంటి స్వప్న, నేను నీ రాజేష్ని, ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? సో ఈ వీడియోకి ఇంతే గాయ్స్, నా నవ్వుని కాస్త ఇగ్నోర్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మనం జాంబీ సినిమాటిక్ యూనివర్స్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఎవరికైనా ఇట్లాంటి జాంబీ యూనివర్స్ లాంటి స్టోరీస్ ఇష్టం ఉంటే
నేను ఇక్కడ ఎండ్ స్క్రీన్లోనే ఇస్తాను. సో తప్పకుండా దాన్ని కూడా చూసి సపోర్ట్ చేయండి గాయస్. ఈ వీడియోకి మనం అట్లీస్ట్ 1K లైక్స్ టార్గెట్గా పెట్టుకుందాం గాయస్. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఫ్యామిలీస్లో ఎవరైనా మనలాంటి హారర్ లవర్స్ ఉంటే వాళ్ళకి మన వీడియోని తప్పకుండా సజెస్ట్ చేయండి గాయస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ హ్యాపీ సండే.